కేసీఆర్ చేపట్టినటువంటి దీక్ష దివాస్ను ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ వేదికగానైతే చాలా ఘనంగా నిర్వహించారు. మనతో పాటు చందు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, 15 ఏళ్ల తర్వాత మళ్ళీ దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము 15 ఏళ్ల తర్వాత 14 ఏళ్ళు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ దీక్షా దివాస్ సందర్భంగా మేము రాష్ట్ర ప్రజలు మొత్తం సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 60 ఏళ్ళ కళను సాకారం చేసి నవంబర్ 29న కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఒక నినాదంతో రఘుదాంపల్లి చౌరస్తా ఈనాటి సిద్దిపేట జిల్లాలో మీటింగ్ పెట్టాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో కరీంనగర్లో ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని రఘుదాంపల్లి చౌరస్తాకు వస్తున్న సందర్భంలో ఆనాటి ఆంధ్ర పెత్తందారులు కుట్రపూరితంగా గౌరవ కేసీఆర్ గారిని అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించడం జరిగింది. ఎందుకంటే 14 ఏళ్ళు నిరంతర పోరాటం చేసి 2021 ఏప్రిల్ 27న పార్టీని స్థాపించి ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి 2004లో మా అఖిలపక్ష సమావేశంలో ఈ తెలంగాణ ఇస్తామని చెప్పేసిన ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇవ్వకపోగా దానికి నిరసనగా 2009లో ఈ కేంద్రంలో ఉన్నటువంటి కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉండి ఇక్కడ 5 మంత్రి పదవులు ఉండి వాటిని గడ్డి పూసలాగా పక్కన పెట్టేసి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఒక నినాదంతో 29 నవంబర్ నాడు దీక్ష చేయడం, యావత్ తెలంగాణ ప్రజల్ని ఏకం చేసిన రోజు 29 నవంబర్. రానున్న రోజుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే తెలంగాణకు రావడానికి ముఖ్యమైన ఘట్టం 29 నవంబర్. కాబట్టి 29 నవంబర్ను తెలంగాణ పాఠ్య పుస్తకాలలో పెట్టి తెలంగాణ హాలిడేగా ప్రకటించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అంటే గతంలో ఏదైతే ఉద్యమం అంటే స్వరాష్ట్రం కోసం ఉద్యమం చేసిన సందర్భాలు చూసినాం. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అలాంటి ఉద్యమాలే బీఆర్ఎస్వి పార్టీ పదే అంటే బీఆర్ఎస్వి సంబంధించిన ఏదైతే సంఘం ఉందో పదే చేస్తుంది. మొత్తానికి అంటే గత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉద్యమాలు చేసే టైం వస్తుందంటారా? వస్తుంది. మనం చూస్తున్నాం కదా, తెలంగాణ సాధించిన తర్వాత 2014 నుండి 2023 డిసెంబర్ వరకు ఈ రాష్ట్ర పాలన ఎలా ఉంది, డిసెంబరు 7 తారీఖు నుండి ఈ రాష్ట్ర పాలన ఎలా ఉందని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గతంలో సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, రెండు జోడెడ్లలాగా ప్రయాణం చేస్తున్న ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అబద్ధాపు వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. ఒకవైపు హైడ్రా పేరుతో కూల్చివేతలు, మరోవైపు గురుకుల విద్యాలయాల్లో పిల్లలు చనిపోవడం, ఈ వర్షాలు లేక, రైతు బంధు లేక, రైతు రుణమాఫీ లేక యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిన్నగాక మొన్న బీఆర్ఎస్ పార్టీ లఘుచర్లలో జరిగిన అనేక గిరిజనుల మీద కేసులు పెడితే బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఇనిషియేటివ్గా తీసుకొని గౌరవ కేటీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆదేశానుసారం మేము ధర్నాలు చేస్తే ఈరోజు దాన్ని విరమించుకుంటున్నామని చెప్పేసి ఇప్పుడే చూసినాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాలు చేస్తే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళకు కనిపిస్తలేదు. బడుగు బలహీన వర్గాల మీద పెత్తనం చేస్తూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ తెలంగాణ పోరాటంలాగా ఈ రాష్ట్రంలో మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. దానికి ఎన్నడైనా ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారే అని మనం గమనించుకోవచ్చు.